హాయ్ అండి, అందరికీ నమస్తే. ఏనుగులు మనుషుల మీద పగబడతాయా? అవి పగబడితే మనుషులు ప్రాణాలు గుర్తుపెట్టుకుని మరీ తీస్తాయా? అవి నిజమా కాదా? అసలు ఏనుగులు ఎదురుగా వస్తే ఎలా తప్పించుకోవాలి అనే విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ మొదటిసారిగా చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఏనుగులు మనుషులపై దాడి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కందులవారిపల్లెలో రీసెంట్గా ఒక ఏనుగు ఒక మనిషిని అయితే తొక్కి హతమార్చింది. ఆయన ఆ గ్రామ ఉప సర్పంచ్ రాకేష్ చౌదరి. ఈయన కొంతమంది రైతులతో కలిసి ఈ ఏనుగుని తరవడానికి అయితే వీళ్ళందరూ వెళ్ళారు. కానీ అందులో ఒక ఏనుగు ఈయన్ని కాలుతో తొక్కి అయితే ఈయన్ని హతమార్చింది. అయితే వీరు ఆ ఏనుగుని అయితే వెంబడించారు. అలా వెంబడించిన క్రమంలోనే ఒక ఏనుగు ఈయన్ని అయితే హతమార్చింది. అసలు ఈ ఏనుగులు మనుషులపై ఎందుకు దాడి చేస్తాయి? అవి హఠాత్తుగా ఎదురైతే అసలు ఏం చేయాలి? వాటి నుంచి ఎలా తప్పించుకోవాలనేది ఒక ఫారెస్ట్ ఆఫీసర్ గారు అయితే కొన్ని సలహాలు అయితే ఇచ్చారు. అవేంటో కూడా మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. ఏనుగు గనక ఒక 30 మీటర్ల దూరంలో కనుక కనిపించినట్లయితే వాటికి దూరంగా వెళ్ళిపోవడం అయితే చాలా ముఖ్యం. ఎందుకంటే ఇవి కొంచెం స్పీడ్గానే దాడి చేయడానికైతే వస్తాయి. ఇవి ఎత్తు ఎక్కినంత ఈజీగా పల్లానికైతే ఇవి రాలేవు. దానివల్ల ఏంటంటే దగ్గరలో ఏదైనా పల్లం ప్రాంతం ఉంటే వెళ్ళిపోవడం చాలా ఉత్తమం. ఎందుకంటే ఇవి ఎత్తు అయితే ఈజీగా స్పీడ్గా ఎక్కగలుగుతాయి, కానీ పల్ల ప్రాంతంలో ఏవైందంటే అవి స్లో అవుతాయి, త్వరగా దిగలేవు అవి. ఈ ఏనుగు ప్రవర్తించే విధానాన్ని బట్టి అది ఎలా దాడి చేస్తుందో కూడా కనిపెట్టవచ్చు. ఏనుగు గనక చెవులు వెనక్కి మడిచి కాలు గనక కింద నేలకేసి గనక గీకుతూ ఉంటే ఇది దాడి చేయడానికి సిద్ధంగా ఉందని అయితే మనం గుర్తుంచుకోవచ్చు. ఈ టైంలో దాని నుంచి తప్పించుకోవడానికి డైరెక్ట్గా అయితే పరిగెత్తకుండా జిగ్జాగ్గా, అంటే అటు ఇటు పరిగెడుతూ ఉంటే ఈ ఏనుగు ఏమవుతుందంటే స్ట్రైట్గా అయితే పరిగెడుతుంది, కానీ ఇటు వంకరగా లెఫ్ట్ అండ్ రైట్గా అయితే పరిగెత్తలేదు స్పీడ్గా. దీనివల్ల కొంచెం తప్పించుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. లేదు, ఏదైనా ఒక బాగా లోతాటి గుంత ఏదైనా ఉందనుకోండి, ఆ గుంతలో కూడా దాక్కోవచ్చు. ఎందుకంటే దాని తొండానికి అందనంత లోతు అయితే ఇంకా సేఫ్. అక్కడ చప్పుడు చేయకుండా ఉంటే ఇది వెనక్కి తిరిగి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. దుస్తుల్లో కూడా తెలుపు రంగు దుస్తులు కనుక వేసుకుని ఉంటే తీసి పక్కన పడేయటం చాలా ఉత్తమం. ఆ టైంలో మన దగ్గర ఏదన్నా కారం కానీ ఏదైనా రంగులు అలాంటివి ఏదైనా ఉంటే అవి గాల్లో వెదజల్లినా కూడా ఇవి అటాక్ ఆపేసే అవకాశం అయితే ఉంది. ఈలోగా ఏదైనా చెట్టెక్కి ప్రాణాలు అయితే రక్షించుకోవచ్చు అది దగ్గరికి వచ్చే లోపల. తేనెటీగలంటే ఏనుగులకి చాలా భయం. ఎందుకంటే అవి చెవుల్లోకి, ముక్కులోకి, నోట్లోకి వెళ్ళిపోతే దానికి విపరీతమైన ఇరిటేషన్ కలుగుతుంది. ఆ దగ్గరలో ఏదైనా తేనెటీగ ఉన్నా సరే వాటిని రాళ్లతో కొట్టి కొంచెం ప్రాణాలైతే కాపాడుకోవచ్చు. ఈ తేనెటీగలు వస్తే మాత్రం ఏనుగు అయితే మాత్రం కొంచెం స్లో అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఏనుగు ఒంటరిగా ఉందా, గుంపులో ఉందా అనేది కూడా చాలా ముఖ్యం. ఇవి పిల్ల ఏనుగులతో ఉన్నప్పుడు కూడా వీటి ప్రవర్తన చాలా దారుణంగా ఉంటుంది. జనరల్గా టపాకాయలు కాలిస్తే ఏమవుతుందంటే ఏనుగులు బెదురుతాయి. కానీ వీటి పిల్లలు ఉన్న టైంలో కనుక ఆ టపాకాయలు కాలిస్తే అవి కొంచెం ఇరిటేషన్గా ఫీల్ అయ్యి అవి తిరిగి ఎదురుదాడి చేసే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఏనుగు కళ్ళల్లో కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా చూడకూడదు. అలా చూసినా కూడా వీటికి కొంచెం ఎక్కువ కోపం వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ముందుగా ఈ ఏనుగులు కూడా సింగిల్గా ఉన్నాయా, గ్రూపులో ఉన్నాయని కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇవి 100 మీటర్ల దూరంలో ఉన్నా సరే చాలా ఈజీగా పరిగెత్తుకుంటూ వచ్చి మనుషుల మీద అయితే అటాక్ చేయగలవు. ఒంటరిగా ఉండే ఏనుగుని టస్కర్ అంటారు. ఈ ఒంటరిగా ఉండే ఏనుగు గ్రూపు నుంచి విడిపోయి ఇది విడిగా వచ్చేస్తుంది. ఈ గ్రూపులో ఉండే ఏనుగుల కన్నా ఒంటరిగా ఉండే ఏనుగులతో చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇవి చాలా ఎక్కువ వైల్డ్గా అయితే బిహేవ్ చేస్తూ ఉంటాయి. ఇవి రాత్రిపూట సమయంలో కూడా సరే ఒకవేళ తెలియకుండా ఏనుగుల దగ్గరికి వెళ్తే వాటి కళ్ళల్లో టార్చ్ వేయటం కానీ అలాంటివి కూడా చేయకూడదు. అలా టార్చ్ వేయటం వల్ల కూడా ఇవి చాలా దగ్గరగా వచ్చేసి ప్రమాదం కలిగించేసే అవకాశం కూడా ఉంటుంది. వీలైనంత వరకు వాటికి దూరంగా ఉండడం చాలా ఉత్తమం. రాత్రి సమయంలో కూడా ఎవరైనా సరే ఏనుగులకి గనక ప్రమాదం కలిగించాలని చూస్తే వారిని ఏనుగులు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయి. ఎంతమందిలో ఉన్నా సరే ఖచ్చితంగా వారిని గుర్తుపెట్టుకుని వాళ్ళ మీద ఖచ్చితంగా అటాక్ అయితే చేస్తాయి. ఇలాంటి ఘటన మనం చిత్తూరు జిల్లాలో చూసాం. ఒక సర్పంచ్ని గుర్తుపెట్టుకుని మరీ హతమార్చింది ఆ ఏనుగు. అందుకని ఏనుగులతో మిస్బిహేవియర్ అయితే చేయకూడదు. వీలైనంత వరకు వాటితో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే ప్రేమగా బిహేవ్ చేయాలి, కానీ వాటిని రెచ్చగొట్టే విధంగా అయితే మాత్రం చేయకూడదు. అసలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఏనుగులు సంచారం జరిగే ప్రాంతంలో సాయంత్రం 5 దాటిందంటే మాత్రం అక్కడికి వెళ్ళకపోవడం చాలా మంచిది.
రాత్రిపూట అయితే అసలు ఏనుగులు మనకు అసలు కనపడవు, ఎందుకంటే బ్లాక్ కలర్లో ఉంటాయి కాబట్టి. దగ్గరికి వచ్చేదాకా వాటిని మనం అయితే గుర్తించలేం. చెప్పుకున్నాం కదా ఇందాక, అవి నిజంగా వెంటపడితే జిగ్జాగ్గా పరిగెత్తడం, ఏదైనా గుంతలు కనపడితే వాటిలో దాక్కోవటం, ఏదైనా చెట్లు కనపడితే ఎక్కడం, ఇలాంటివి మాత్రం చూసుకోవాలి. పంట పొలాల్లో గనక వస్తాయనుకుంటే ఎండు మిరపకాయలతో ఫైర్ ప్యాంక్ పెట్టుకోవడం చాలా రైట్. ఎందుకంటే ఈ ఎండు మిరపకాయల ఘాటుకి అవైతే రావు దగ్గరికి. ఏదైనా కానీ ఏనుగుల విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వాటితో ఎలా పడితే అలా మిస్బిహేవియర్ అయితే చేయకూడదు, తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ముఖ్యంగా వాటిని రెచ్చగొట్టే విధంగా అయితే మాత్రం ప్రవర్తించకూడదు. థ్యాంక్ యూ.